హాయ్ అండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి సంబంధించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి మూల విరాట్ అండి. అంటే ఇది ఓల్డ్ టెంపుల్ అంట. ఇప్పుడైతే ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. కలియుగం ఆరంభంలో బ్రహ్మదేవుడు ఆదేశం అనుసారంగా విశ్వకర్మ ఆర్యవైశ్యుల కొరకు ఈ క్షేత్రాన్ని కేంద్ర స్థానంగా 18 పట్టణాల్లో నిర్మించడం వల్ల జ్యేష్ఠ శైలంగా తెలుగులో పెనుగొండగా ప్రసిద్ధి పొందింది. పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాతాలయం గాలిగోపురం 7 అంతస్తులతో హరివిల్లుల శోభాయమైన వాస్తురీతులతో అలరాడుతూ ఉంటుంది. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యులు కాశీగా పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, మూల విరాట్ దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అని వ్రాసి ఉంటుంది. ఇప్పుడు మనం ఆరాధ్య దైవమైన వాసవి అమ్మవారి అంతరాలయంకు ప్రవేశిస్తున్నాం. అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసిన 102 గోత్రాలు వారి ప్రత్యేకతను నిలపడానికి సంకేతాలు నామాలను ఏర్పాటు చేశారు. ఋషి గోత్ర, ఋషి ప్రవర వివరాలు ముందుగానే తరాలకి తెలియజేయడానికి ఆలయ స్తంభాలపై చెక్కించారు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే 2 నంది విగ్రహాలు, పెద్ద గది స్తంభం, దాని ముందు నల్లరాతులతో చెక్కబడిన నాగ విగ్రహం కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన ప్రాకారం, ప్రదక్షిణం చేసి రాగానే వినాయకుడి విగ్రహం కనిపిస్తూ ఉంది. ఈ ఆలయంలో ఈశ్వరుడు విగ్రహానికి కుడివైపున వాసవదేవి దేవ్యభ్యమానంగా ప్రకాశిస్తూ కొలువై ఉంటుంది. ఏ ఆలయంలో దర్శించుకునే విధంగా ఇక్కడ మనకు 2 నందులు దర్శనం అవుతాయి. ఒకటి నగరేశ్వర స్వామివారితో వచ్చిన నంది, రెండవది విరూపాక్ష నంది. వాసవి అమ్మవారి సహోదరుడు అయిన విరూపాక్షుడు వాసవి అమ్మ అవతారం పరిసమాప్తం అయిన తరువాత అనంతరం కొంతకాలం రాజ్యపాలన చేసి అవతారం పరిసమాప్తం అయిన తరువాత విరూపాక్ష నందిగా నగరేశ్వర స్వామి సన్నిధిలో వెలిశారు. ఆలయంలో ప్రవేశించగానే మనం ముందుగా వినాయకుడు దర్శించుకుని ముందుకు సాగుదాం. అలాగే పడమటి గోపురాన్ని దర్శించుకుంటూ నవగ్రహాలు దర్శించుకుంటూ మరో ఉపదేవాలయం అయిన అలివేలు మంగ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇప్పుడు ఉత్తర గోపురం చూస్తున్నాం. ఆలయం సంప్రదాయం ప్రకారం మొదట కాలభైరవుడి స్వామిని దర్శించుకొని నగరేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఈ ప్రధాన మండపాల్లో 3 గర్భగుడులు ఉంటాయి. వరుసగా ఒక దానిలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఎడమవైపు గర్భగుడిలో మహిషాసురమర్దిని విగ్రహం దర్శించుకోవచ్చు. ఈశ్వరుడు కుడివైపున వాసవిదేవి కొలువై ఉంది. ఒక చేతిలో చిలక, మరో చేతిలో వీణ, మరో 2 చేతుల్లో తామర పువ్వు పాశము ఉంటాయి. మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే స్త్రీలను పూజించడం, గౌరవించి వారికి ఉన్నత హోదా కల్పించిన సంప్రదాయం మనదే. ఒక రాజు అధికార దర్పంతో తాను మోహించిన కన్యను ఆమె అధిష్టానానికి వ్యతిరేకంగా బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ధిక్కరించి ఆమె అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిగా కోట్లాది మంది భక్తులను పూజలు అందుకున్న ఒక కన్య యథార్థ చరిత్ర మనం విన్నది. ఈ అమ్మవారి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి, ప్రసిద్ధికెక్కాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వాటిలో విశిష్టమైనది.
మనం ప్రజెంట్ అయితే పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి ఆలయం యొక్క గాలిగోపురం వద్ద ఉన్నాము. నేను ఆ ఆలయం వద్దకు వెళ్ళినప్పుడు ఆలయం మూసివేయడం వల్ల నేను గాలిగోపురం పైకి వెళ్ళలేదండి. ఈ గాలిగోపురం కొన్ని అంతస్తులతో నిర్మించారు. పైనుంచి చూస్తే మొత్తం టెంపుల్ యొక్క వ్యూ కనబడుతుంది అని అక్కడ వాళ్ళు చెబుతున్నారండి. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారికి అన్నప్రసాదాలు కూడా ఇస్తూ ఉంటారండి. ఈ పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్న పురాతన ఆలయం. దీనికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కొత్తగా నిర్మించిన నూతన ఆలయం కూడా ఉంది. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి ఆలయం ఈ వీడియోలో చూపించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. చూశారు కదండి, ఈ వీడియోలో పెనుగొండలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.